ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన స్త్రీలకి వారి యొక్క గుణగణాలు ఎలాగుంటాయి, వారి వ్యక్తిత్వం ఎలాగుంటుంది, వారి భవిష్యత్తు ఎలాగుంటుంది, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు అంటే వారు కూడా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అలాగే శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన వారంతా కూడా స్త్రీలైన పురుషులైన వాళ్ళు కుంభరాశికి చెందిన వాళ్ళే అవుతారు. మరి కుంభరాశికి చెందిన జాతకులు అంటే స్త్రీలు నేను చెప్పినట్టుగా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు అయి ఉంటారు. మరి కుంభరాశికి చెందిన స్త్రీలకి ఒక ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, ఒక ప్రత్యేకమైన ప్రవర్తన ఉంటుంది, ఒక ప్రత్యేకమైన అలవాట్లు అభిరుచులు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు సాధారణంగా వాళ్ళ జీవితంలో మంచి ధనవంతురాలు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలో మధ్య జీవితం వరకు కూడా వాళ్ళకి సామాన్యంగా గడిచినప్పటికీ కూడా ద్వితీయార్థం అంతా కూడా వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఆధ్యాత్మిక ఆసక్తి బాగా ఎక్కువ ఉంటుంది. అంటే దేవతా దర్శనాలు, అంటే దైవ దర్శనాల మీద, దేవుళ్ళ మీద, పూజల మీద, వ్రతాల మీద విపరీతమైన ఆసక్తి ఉంటుంది. మంచి ధార్మికమైన కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. చాలా దయ ఉంటుంది వాళ్ళకి, చాలా దయ, అంటే చాలా ప్రతి విషయానికి కూడా వాళ్ళు ప్రతిదానికి కూడా చాలా దయగా ఆలోచించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వీరికి దాన ధర్మాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి డబ్బులున్నా లేకపోయినా వీళ్ళ దగ్గరికి ఎదుటివాడు బాధపడుతున్నాడంటే, ఎదుటివాడు కష్టాల్లో ఉన్నాడంటే, ఎదుటివాడు బాధల్లో ఉన్నాడంటే వీళ్ళు మనసు ఊరుకోదు. వెంటనే వాళ్ళకి ఉన్నా లేకపోయినా అప్పు చేసైనా సరే పక్క వాళ్ళకి సహాయం చేసే మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానికి తోడు వీళ్ళకి తెలివితేటలు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మంచి నేర్పుతూ ఉంటారు. ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు మంచి తెలివితేటలు ఉంటాయి. సమయస్ఫూర్తిగా కూడా వీళ్ళు బిహేవ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీరికి పుట్టే పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీళ్ళకి జనరల్గా కుంభరాశికి చెందిన స్త్రీలకి అదృష్టవంతమైన సంతానమే కలుగుతుంది. ఒకవేళ వీళ్ళ యొక్క జన్మజాతకంలో పంచమ స్థానం బాగోకుండా పోయి ఆ పంచమ స్థానం మీద ఏదో దుష్టగ్రహాల ప్రభావం పడితే తప్పించి సాధారణంగా ఈ కుంభరాశికి చెందిన స్త్రీలకి అదృష్టమైన సంతానమే కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళంతా కూడా పెద్దలకి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. పెద్దలంటే కొంచెం గౌరవ మర్యాదలు ఇస్తారు. మంచి వాళ్ళని బాగా చూసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే లగ్జరీస్ అన్నా కూడా వీళ్ళకి విపరీతమైన అభిమానం. అంటే లగ్జరీస్ అంటే లావిష్గా ఉండటం, అందంగా కనిపించడానికి ప్రయత్నం చేయటం, సాఫిస్టికేటెడ్గా కనిపించడానికి ప్రయత్నం చేయటం, అలంకారాలు ఎక్కువగా, అంటే అలంకారాల మీద విపరీతమైన ఇష్టం ఉంటుంది. అలాగే మాతా పితరుల మీద కూడా విపరీతమైన భక్తి శ్రద్ధలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ఇలాంటి వాళ్ళు భర్తని విపరీతంగా అమితంగా ప్రేమించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనరల్గా మనం ఏ కుంభరాశికి చెందిన స్త్రీలకి సంబంధించి అయినా కనుక మనం తెలుసుకోవాలనుకుంటే ఈ లక్షణాలన్నీ ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందిన స్త్రీలకి తమ పిల్లలన్న, కుటుంబం అంటే విపరీతమైన ప్రేమ, విపరీతమైన అభిమానం, తన భర్త అంటే విపరీతమైన అభిమానం ఉంటుంది. వాళ్ళకి ఏ లోటు, తాము ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా ఏ లోటు లేకుండా వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళ బాధ్యతలన్నీ వీళ్ళు నెత్తి మీద వేసుకుని ఉండటానికి కూడా, నెత్తి మీద వేసుకుని అనుభవించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. సాధారణంగా వీళ్ళకి ఒక విపరీతమైన వైవిధ్యమైన లక్షణం ఉంటుంది. వీళ్ళకి ఏదైనా ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది. ఏదైనా ఎక్స్ట్రీమ్గా అంటే
వీళ్ళు ప్రేమించినా విపరీతంగా ప్రేమిస్తారు, ద్వేషించినా కూడా విపరీతంగా ద్వేషిస్తారు. అందువల్ల కుంభరాశికి చెందిన స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మ్యాన్ ఆఫ్ మూడ్స్ అంటారు. ఆ మ్యాన్ ఆఫ్ మూడ్స్ అంటే వాళ్ళకి యొక్క మనస్తత్వం ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం చెప్పలేం. ఎప్పుడు ఏ మాటకి వాళ్ళు స్పందిస్తారనేది మనం చెప్పలేం. ఎప్పుడు ఏ మాటకి వాళ్ళు సున్నితంగా స్పందిస్తారో లేకపోతే స్పందించకుండా ఉంటారో అనే విషయం మనం అంచనా వేయలేం. అందుకనే కుంభరాశికి చెందిన స్త్రీలతో చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగని వీళ్ళు ప్రమాదకరులు కాదు. చాలా మంచి స్వభావం ఉంటుంది, మంచి స్నేహశీలత్వం ఉంటుంది. అందరితో కూడా మళ్ళీ వీళ్ళు కలవలేరు. కొంతమందితోనే వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్కు ఇష్టపడ్డ వాళ్ళు మాత్రమే అలాంటి వాళ్ళతోనే వీళ్ళు స్నేహం చేస్తారు. ఆ స్నేహాన్ని కంటిన్యూ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు మోసాన్ని లేకపోతే మోసాన్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరు కానీ సహించరు. వాళ్ళు స్నేహితులైనా అవనివ్వండి, భర్త అయినా అవనివ్వండి, లేకపోతే కుటుంబ సభ్యులైనా అవనివ్వండి, మిత్రులైనా అవనివ్వండి, ఎవరైనా సరే మోసం చేస్తున్నారనే మరుక్షణం నాడే వాళ్ళు వెంటనే వాళ్ళ నుంచి తొలగిపోవటానికి, వాళ్ళ నుంచి దూరం అయిపోవడానికి, వాళ్ళని కట్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. అయితే అప్పుడప్పుడు వీళ్ళు ఎక్కువగా ఆలోచించి ఎదుటి మనిషి గురించి ఎక్కువగా ఆలోచించి, ఎదుటి వ్యక్తుల గురించి ఎక్కువగా ఆలోచించి అవతల వాళ్ళని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు చేసి ఎదుటి వాళ్ళని తప్పుగా అర్థం చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఆ తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళతో కటాఫీ చేసేసుకుని, వాళ్ళతో తెగదెంపులు చేసుకుని వాళ్ళకి దూరంగా జరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల కుంభరాశికి చెందిన స్త్రీలు ఏదైనా సరే ఒక వ్యక్తి యొక్క లక్షణాలు కానీ, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ మీరు అంచనా వేసే ముందు ఖచ్చితంగా ఆ వ్యక్తిని పరిశీలించాలి. ఆ వ్యక్తిని మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి తప్పించి ఏదో పై మాటలు పై చేష్టల వల్ల మీరు ఒక నిర్ణయానికి రాకూడదన్న విషయాన్ని గమనించాలి. అలాగే వీళ్ళు ఎంత ఎక్కువగా ఎంజాయ్ చేస్తారో అంత ఎక్కువగా కూడా కష్టాలు పడడానికి, అంత ఎక్కువగా కూడా దుఃఖం వీళ్ళకి సొంతం అవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా కుంభరాశికి చెందిన స్త్రీలు, చాలామంది స్త్రీలకి చాలా కష్టాలు ఉంటాయి. మనం సినిమా కష్టాలు అంటాం వాళ్ళని. ఆ సినిమా కష్టాలన్నీ కుంభరాశి స్త్రీలకే ఉంటాయి. ఎందువల్ల ఉంటాయంటే వీళ్ళు మోస్ట్ ఎమోషనల్స్. ప్రతిదానికి కూడా ఎక్కువ స్పందిస్తారు, ఎక్కువ ఆలోచిస్తారు, ఎక్కువగా అనుమానిస్తారు. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా బాధ ఎక్కువగా ఉంటుంది కదా. అందువల్ల కుంభరాశి స్త్రీలకి ఎక్కువగా బాధలు పడడానికి, జీవితంలో చాలా బాధలు పడడానికి కూడా అవకాశం ఉంటుంది మానసికంగా. ఇంకా భౌతికంగా కష్టాలు కూడా వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అనేక కష్టాలు పడి వీళ్ళు జీవితంలో పైకి వస్తారు. ఎందుకంటే వీళ్ళు ప్రతీదీ కూడా ఓపెన్గా మాట్లాడడం వల్ల, ప్రతీదీ కూడా నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడడం వల్ల ఎదుటి వాళ్ళకి నచ్చదు. ఆ ఎదుటి వాళ్ళే శత్రువులు అయిపోతారు, బంధువులు శత్రువులు అయిపోతారు, స్నేహితులు శత్రువులు అయిపోతారు, అందరూ శత్రువులు అయిపోతారు. వీళ్ళు సింగిల్ ఉమెన్గా మిగిలిపోతారు, సింగిల్ మ్యాన్ ఆర్మీగా మిగిలిపోతారు. ఆ సింగిల్ మ్యాన్ ఆర్మీగా మిగిలిపోవటం వల్ల వీళ్ళు ఖచ్చితంగా కూడా జీవితంలో చాలా కష్టాలు అనుభవించి, చిన్నప్పటి నుంచి వీళ్ళకి కష్టాలే ఉంటాయి, సినిమా కష్టాలు ఉంటాయి. కష్టపడి వాళ్ళ బాధలు ఏదో వాళ్ళే పడతారు, వాళ్ళు చదివేదో వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళ ఉద్యోగం ఏదో వాళ్ళే పడతారు. అలాగ అన్ని రకాలుగా కూడా వాళ్ళు బాధలు పడడానికి, కష్టాలు పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీళ్ళతో ఏదైనా కూడా ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది. అలాగే డబ్బు విషయంలో మాత్రం వీళ్ళు చాలా పొదుపుగా ఉంటారన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే చాలా సందర్భాలు, అంటే కొంతమంది స్త్రీలు తప్పించి చాలామంది 100కి 70 మంది స్త్రీలు చాలా పొదుపుగా ఉంటారు. చాలా మీకు ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ మాత్రమే ఖర్చు పెడతారు తప్పించి అనవసరంగా దూబరా ఖర్చు చేయరు. తాము ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా సద్వినియోగం అవ్వాలని చూస్తారు. అలాగని
తన మంచి వాళ్ళ కోసం అంటే ఇతరులకు సహాయం చేయటం కోసం కానీ, లేకపోతే తమ వాళ్ళ కోసం కానీ, తమ బంధువుల కోసం కానీ, తన తల్లి కోసం కానీ, తండ్రి కోసం కానీ, స్నేహితుల కోసం కానీ, ఇలా ఎవరి కోసమైనా సరే వాళ్ళు నిస్వార్థంగా ఉంటారు. నిస్వార్థంగా వాళ్ళ కోసం ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన స్త్రీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణావంతమైన జీవితాన్ని వీళ్ళు అలవాటు చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి కష్టాలు ఎక్కువగా పడటం వల్ల చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్గానే వీళ్ళకి క్రమశిక్షణ అనేది అలవాటు పడుతుంది. ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్గానే ఆలోచిస్తారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు కష్టపడే మనం ఏదైనా సాధించాలి, కష్టపడే ఏదైనా మనం గెయిన్ చేయాలనే ధోరణే ఉంటుంది. కాబట్టి అన్యాయంగా సంపాదించాలని, అన్యాయంగా మనం పక్కవాడి డబ్బు వేసేసుకోవాలనే ధోరణి మాత్రం వీళ్ళకి ఎక్కువ ఉండదన్న విషయాన్ని గమనించాలి. అలాగే వీళ్ళకి జనరల్గా శారీరక సంబంధమైన వ్యాధుల కన్నా మానసికమైన సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. ఎక్కువగా వాళ్ళు ప్రతి దాని గురించి బాధపడిపోతారు. కాబట్టి మానసికమైన సంబంధమైన సమస్యలే ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది. డిప్రెషన్ కానీ, మైగ్రేన్ కానీ, లేకపోతే సూసైడల్ థాట్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా కుంభరాశికి చెందిన స్త్రీలకి ఉండటానికి అవకాశం ఉంటుంది. శారీరకంగా అంటే మరి ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ, ఈ ముక్కుకి సంబంధించిన సమస్యలు కానీ, ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రత్యేక పరిస్థితులు అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో షష్టమ స్థానాన్ని కనుక మనం చూసినప్పుడు అక్కడ గ్రహాలు కనుక వేరేగా ఉంటే వీటితో పాటు వేరే వాళ్ళ వ్యాధులకు సమస్యలు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన స్త్రీలకి వాళ్ళు ఎన్ని కష్టాలు పడినప్పటికీ, ఎన్ని బాధలు పడినప్పటికీ కూడా వాళ్ళు పడుతున్న బాధ అంతా కూడా తమ కుటుంబం కోసమే కదా, తమ పిల్లల కోసమే కదా, తన భర్త కోసమే కదా అనే ఒక ధోరణి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మ బలాన్ని విడిచిపెట్టరు. ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో వాళ్ళు పరిస్థితులన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు. ధైర్యంగా ఎదుర్కొనే జీవితంలో మంచి వాళ్ళు ఒక స్థితికి, ఒక మంచి స్థితికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు స్త్రీలు వాళ్ళు ప్రేమలో ఎంత త్వరగా పడతారో అంతే త్వరగా విడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల విడిపోవడానికి అవకాశాలు ఉంటాయంటే ఒరిజినల్గా వీళ్ళు ప్రేమ జీవులు. తమకు నచ్చిన వాళ్ళని వీళ్ళు అభిమానించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు అవతలి వాళ్ళని తప్పుగా అర్థం చేసుకునే సందర్భంలో అక్కడి నుంచి వాళ్ళు దూరంగా జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు స్త్రీలు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. తొందరపాటుగా మీరు నిర్ణయాలు చేయకూడదు. తొందరపాటుగా ఆలోచించకూడదు. ప్రతిదాన్ని కూడా భూతత్వంతో పెట్టి చూడకూడదు. ప్రతిదాన్ని కూడా మీరు 1కి 10 సార్లు భూతత్వంతో పెట్టి చూడకూడదు. ప్రతి దాంట్లో కూడా మీరు తప్పును వెతికే ప్రయత్నం చేయకపోతే కనుక చాలా వరకు కూడా మీరు ఈ యొక్క మానసికమైన ప్రశాంతతకి దగ్గరైన వాళ్ళు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళకి విపరీతంగా కుటుంబ బాధ్యతలు ఉంటాయి, పిల్లల బాధ్యతలు ఉంటాయి, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఒకవేళ ఆ బాధ్యతలు లేకపోయినా వీళ్ళు నెత్తి మీద వేసుకుని ఆ బాధ్యతలన్నింటినీ కూడా నెత్తి మీద వేసుకుని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళని పెంచడానికి, వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులు స్త్రీలు చాలా వరకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా క్రమశిక్షణావంతంగా జీవిస్తారు. సిస్టమేటిక్గా ఉంటుంది వాళ్ళ లైఫ్. అలాగే ఏదైనా సరే వాళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో పైకి రావడానికి, మంచి ధనవంతులు అవ్వడానికి, మంచి యోగాలు అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే మరి అందరికీ ఈ ఫలితాలే వర్తిస్తాయా అంటే ఖచ్చితంగా మనం కాదని చెప్పచ్చు. ఎందుకంటే ఇది జనరల్గా ఈ లక్షణాలన్నీ కూడా జనరల్గా ఉండేవాళ్ళకి. అయితే మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి కనుక మారి ఉందనుకోండి, గ్రహస్థితి అంటే షష్టమ స్థానంలో కానీ, పంచమ స్థానంలో కానీ, దశమ స్థానంలో కానీ
ఇలాగా గ్రహాలు కనుక మీకు చెడు గ్రహాలు ఉండి దుష్టగ్రహాల యొక్క ప్రభావం ఉండి దుష్టగ్రహాల యొక్క దృష్టి పడితే కనుక ఈ ఫలితాలన్నీ కొంచెం మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా లక్షణాలు మాత్రం చాలా వరకు ఇవే ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కుంభరాశికి చెందిన స్త్రీలు మీ యొక్క జన్మజాతకాన్ని సుశిక్షితులైన పండితుల చేత మీరు పరిశీలన చేయించుకుంటే కనుక ఖచ్చితంగా మీ భవిష్యత్తులో ఏ ఏ యోగాలు ఉన్నాయి, ఏ ఏ భోగాలు ఉన్నాయి, ఏ ఏ రాజయోగాలు ఉన్నాయనే విషయం మీకు ఖచ్చితంగా అవగతం అవుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మీకు తెలుస్తుంది. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ కనుక మీరు కృషి చేస్తే కనుక ఖచ్చితంగా అద్భుతమైన జీవితంలో అద్భుతంగా ఎదుగుతారు, అద్భుతమైన జీవితాన్ని మీరు సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.